రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల శ్రీరామ్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో అరాచక పాలన అంతం చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పేదల భూములు కాజేసి వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని ఆరోపించారు. జగన్ పాలనను అంతమొందించడానికి కూటమి అభ్యర్థులను గెలిపించాలని శ్రీరామ్ కోరారు. ఏ రకమైన అభివృద్ధిని 14 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో పరిటాల సునీతమ్మ ద్వారా ఏ రకమైన గ్రామాలను అభివృద్ధి చేసుకున్నామనే విషయం ఈ రోజు ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి అపోజిషన్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఈ రోజు గ్రామాల్లోకి వచ్చి ఎక్కడ తిరుగుతూ రోజు వాస్తవంగా ఒకసారి మనము జరిగిన కాలం మీరు జరిగిన ప్రచారాన్ని మన ప్రచారంతో పాటు ఆ ప్రచారం కూడా చూస్తుంటారు కదా. ప్రచారం వీక్ గా ఉంది, అది కాదు కానీ మాట్లాడిన విషయాల గురించి కూడా మనం మాట్లాడుకోవాలా. ప్రచారం వీక్ గా ఉందంటే ఎమ్మెల్యే అని పదవి వచ్చినాక ప్రజల్ని ఏమాత్రం పట్టించుకున్నాడు ఎమ్మెల్యే అనే విషయం కూడా మనకు అర్థమవుతా వస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఇతను చేసే ప్రచారాలు ఏ రకంగా ఉంటాయంటే ఈ రోజు రాప్తాడులోకి వస్తాడు, కనగానపల్లిలో 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చినామని చెప్తాడు. ఆత్మకూరులోకి పోతాడు, రామగిరిలో గోల్డ్ మైన్స్ ఓపెన్ చేసినారంటాడు. రూరల్లోకి వస్తాడు, ఏడో చెన్నై కొత్తపల్లి డ్యామ్ కట్టినారంటాడు. చెన్నై కొత్తపల్లి పోతాడు, రూరల్లో మొత్తం అనేది కాలేజీకి నీళ్లు ఇచ్చినామంటాడు. ఆడ చేసిన అభివృద్ధి ఆ ఊర్లో చెప్పాలి కానీ పక్కూరులో చెప్పేకైతుందా? ఇట్లాంటి ఫేక్ మాటలు ఫేక్ డూప్ మాటలు మాట్లాడుకుంటా ప్రచారాన్ని చెయ్యని అభివృద్ధిని అంటే మామూలుగా ఫ్రాడ్ అభివృద్ధిలో కూడా ఫ్రాడ్ చేసే ప్రజల్ని ఫ్రాడ్ చేసే పరిస్థితి ఈ రోజు ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో కనపడుతోంది. చెప్పిన ప్రతి ఒక్కరి నెత్తి మీద ఈ రోజు భస్మాసు రాష్ట్రం పెట్టాడనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలా. దయచేసి మా నియోజకవర్గ చేతి తల మీద చేయి పెట్టొద్దయ్యా, ఇంతవరకు తినేది చాలు, మమ్మల్ని భస్మం చేసింది చాలు, మా నియోజకవర్గాన్ని నిలబెట్టింది చాలా ప్రకాష్ రెడ్డి అనే విషయాన్ని కూడా ఆయనకు కూడా తెలియజేస్తున్నాము. మా ముందున్న రెండే ఎజెండాలు, ఒకటి రాప్తాడు అభివృద్ధి, నీలాంటి అరాచకవాదుల్ని పండబెట్టి తొక్కడమే నాకు రేపు పొద్దున మా ముందరున్న ఏకైక 2 ఎజెండాలు పెట్టుకున్నాం.